నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 13వ తారీఖు 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షము సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 36 నిమిషములకు. ఈరోజు తిది పాడ్యమి రాత్రి 12 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ ఉదయం 9 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. వర్జం మధ్యాహ్నం 1 గంట 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 22 నిమిషముల నుంచి 9 గంటల 13 నిమిషముల వరకు. తిరిగి మళ్ళా దుర్ముహూర్తము రాత్రి సమయంలో 11 గంటల 5 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 12 గంటల 13 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 59 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 13వ తారీఖు 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఈనాటి గ్రహస్థితులు: చంద్రుడు వృశ్చిక రాశిలోను, సూర్యుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలో, గురుడు మేషంలోకి వచ్చాడు, శని కుంభంలో యథావిధిగా ఉన్నాడు, రాహువు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితుల యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గతంలో చేసిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా మీరు ముందడుగు వేస్తే సక్సెస్ని సాధిస్తారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే వ్యాపార లావాదేవీలు మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఎవరైనా సరే ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ధనము మీకు విశేషంగా ఈ రోజు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ రూపంలోనైనా సరే, ఆదాయ మార్గాలు పెరగడం కానీ, ధనము ఆకస్మికంగా రావడం కానీ, మీరు వదులుకున్న ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ఎవరైనా ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈరోజు శుభదినం కాబట్టి దాని ప్రయత్నాలు చేసుకోండి. అయితే తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి విచారణలు కానీ, కోర్టు పరంగా కానీ, లేదా ఏదైనా కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి ఆలస్యమయ్యి కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశము, తద్వారా టెన్షన్ పెరిగే అవకాశము, కుటుంబ సభ్యులతో అర్ధరహితమైన గొడవలు, ఊరుకూరుకునే గొడవలు, అక్కడ అంశమేమీ ఉండదు, అయినప్పటికీ గొడవలు రావడము, అనవసరమైన సంభాషణతో చిరాకులు కలిగించేటట్టుగాను అస్తవ్యస్త ధోరణి కుటుంబంలో కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మధ్యాహ్నం తరువాత మీకు కొంత మెరుగయ్యే అవకాశము, మీ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో ఉండేవారు ఈరోజు ఎక్కువగా శ్రమ పడితేనే మీకు పనులు అయ్యేటట్టుగా కనబడుతోంది. ప్రతి చిన్న పనికి కూడా శ్రమ పడితేనే తప్ప ఈరోజు పని కాని పరిస్థితి. అధిక శ్రమ అయినప్పటికీ మీకు కరెక్ట్ ఫలితం వస్తుంది. మీరు ఏదైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆశించిన ఫలితాన్ని కష్టంతో గెలుచుకుంటారు. అయితే అధికారులతో మీకు సత్సంబంధాలు మెరుగవుతాయి. గతంలో బాగా లేకపోతే ఈరోజు మెరుగయ్యే అవకాశము అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి గోచరిస్తోంది. అయితే ఆదాయ మార్గాలు కూడా మీకు కనపడే అవకాశము, గతంలో ఉద్యోగాలు రాకపోయినా లేదా వ్యాపారం డీలా పడినా ఇలా ఏదైతే ఉన్నదో మీరు వదిలేసుకున్నవి ఈరోజు మీకు దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ఏవైనా మీకు కనబడితే, ఆశాజనకంగా కనబడితే వదులుకునే ప్రయత్నం ఈరోజు అస్సలు చేయకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. చంద్రుడి యొక్క శక్తి వల్ల మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఎనర్జెటిక్ గాను, యాక్టివ్ గాను ఈరోజు ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు ఉండబోతున్నారు.
తర్వాత సంఘంలో గౌరవ ప్రతిష్టలు వస్తాయి. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి అంటే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కీ కీ డెసిషన్స్ తీసుకోవాలంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తక్షణమే తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువ కనబడుతుంది. సమయానికి డబ్బులు రాకపోవడము, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడము, ఎగేయడము, చోర భయము, దీంతో పాటు ఎక్కడైనా పత్రాలు పోగొట్టుకోవడము, ధనము పర్సులోంచి జారిపోవడమో లేదా స్కామ్ అయిపోవడము, ఇలాగ ధనానికి సంబంధించినటువంటి ఒత్తిడి ఈరోజు ఎక్కువగా కనబడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాత సమస్యలు తిరిగి మళ్ళా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మీరు మర్చిపోయినా లేదా అంటే మీరు గతంలో ఎందుకులే అని వదిలేసినా అవి తిరిగి మళ్ళా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మీ దగ్గరికి వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కూడా ఈరోజు అస్సలు బాగాలేదు. జాగ్రత్తలు తీసుకోండి. వాదాలకు, విభేదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరితోనూ వాగ్వాదన పెట్టుకోకండి. తగాదాలు పెట్టుకోకండి. మాటను ఇష్టానుసారంగా వాడేయకండి. ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కనుక తీవ్రతరమైన కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇంపాక్ట్ మీకు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త చర్చలకు ఇది సరైన సమయం. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఏవైనా డిస్కషన్స్ పెట్టుకోవాలన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈరోజు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యంలో కూడా అంటే వర్తకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ధనానికి సంబంధించి మీరు ఏ లావాదేవీలు చేయాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. తక్షణమే ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అంటే ఉద్యోగాలు వదిలేసుకోవడము, వేరే ఉద్యోగాలకు వెళ్ళడము, వేరే ప్రాంతాలకి బదిలీలుగా వెళ్ళడము, ఇలాగ మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అస్సలు బాగాలేదు. శ్రమకు తగిన ఫలితాలు మీరు ఈ సమయంలో పొందలేరు. నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. అనుకున్న పనులు ఆలస్యంగా అవుతాయి. కోర్టు తీర్పులు ఈ రోజే కనుక హీరింగ్ కానీ లేదా డెసిషన్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఈ రోజు మీకు రావాల్సి ఉంటే ఇవి ఈ రోజు మీకు రాకుండా వేరే వాళ్ళకు వెళ్ళిపోవడమో, నష్టపోవడమో అలాంటివన్నీ ఈరోజు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ, మానసిక స్థైర్యం కానీ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడు మీనరాశిలో ఉండడం వల్ల మీలో ఉత్సాహం పెరుగుతుంది. దీంతో పాటు యాక్టివ్గా ఉండగలుగుతారు. చంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు సంపూర్ణంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ఏవైనా చేయాలని అనుకున్నా అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని సుదినము. ఆ ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక తక్షణమే ఈరోజు ప్రారంభించుకోండి. ఆర్థిక పరంగా చాలా డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతోంది. లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. ధనానికి సంబంధించిన ఏ లావాదేవీలు చేయాలన్నా ఏది శుభసూచకాలు కనబడుతున్నాయి. దాని ద్వారా మీకు లాంగ్ టర్మ్‌లో లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజుని వదులుకోకండి. అయితే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి అనుకోని సమస్యలు, మీరు ఊహించని సమస్యలు ఈరోజు వచ్చి పడేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దీంతో పాటు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీకు నెగెటివ్‌గా రావడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు వినడము, లేదా అనుకోని కొత్త కొత్త సమస్యల్లో ఇరుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ దైవారాధన తప్పనిసరిగా ఉదయమే చేసేసుకోండి. అయితే కొన్ని సీక్రెట్ విషయాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొంత గోప్యతను పాటించే ప్రయత్నం ఈరోజు తీసుకోండి. మీ సీక్రెట్స్ని ఎవరితోనూ షేర్ చేసుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. కుటుంబంలో సంఘర్షణలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది తల్లిదండ్రుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. మీరు మాత్రం సంయమనం పాటించండి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే వారికి ఫ్రెండ్స్ ద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాల్లో అంటే ధనానికి సంబంధించి కావచ్చు, వ్యాపార వాణిజ్య వర్తక విషయాలలో కావచ్చు, మీకు లాభాలు వచ్చేటట్టుగా ధనమూలకంగా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మంచి శుభవార్తలు వింటారు. మంచి మంచి వార్తలు కూడా మీకు సంతోషించదగిన వార్తలే ఈరోజు అందుకుంటారు. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి.
అన్ని విధాలా ఈ రోజు సక్సెస్ సాధిస్తారు. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి పనులు ఈ రోజు చాలా జాప్యం అవుతాయి. అంటే డిలే అవుతాయి. ఏ పని సక్సెస్ కాదు. ఏ కార్యము విజయం కాదు. మీకు నెగెటివ్ వచ్చేటట్టుగా అంటే వ్యతిరేకత ఎక్కువగా వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అధిక శ్రమ కూడా మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక కుటుంబంలో ఎవరో ఒకళ్ళు రావడము, క్యాజువల్‌గా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ ద్వారా తగాదాలు రావడము, లేదా మీ బంధుమిత్రుల్లో ఏదైనా మాట సరదాగా అన్నా కానీ అది పెద్దగా అవ్వడము, ఇలాంటివి చిలికి చిలికి గాలివాన అన్నట్టుగా ఈరోజు మీకు కుటుంబము ఇబ్బందుల్లో పడే అవకాశము, తగాదాల్లోకి వెళ్ళే అవకాశము అలాంటివి కనపడుతున్నాయి. అంత మంచిగా కనపడట్లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ మీ ఆరోగ్యం మీద పెట్టవలసిన పరిస్థితి కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు ఆధ్యాత్మికంగా ఆలోచనలు చేస్తారు. ధార్మిక సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, దానికి సంబంధించినటువంటి పనులు చేయడం కానీ చేసే అవకాశం కనబడుతోంది. పుణ్యక్షేత్రాలను దర్శించే యోగం కూడా కనబడుతోంది. అయితే అనుభవజ్ఞుల సలహా మీరు ఏ అంశంలోనైనా సరే తప్పనిసరిగా తీసుకోండి. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్‌పర్ట్స్ తాలూకా సలహాలు తీసుకున్నట్టయితే మీ మీ రంగానికి సరిపడా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. నేనే చేసుకోగలను, నాకే తెలుసు అన్నీ అని అనుకుంటే కనుక ఒకంత అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక ధనానికి పెట్టుబడి పెట్టుకోవాలన్నా, కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, దిన ఫలితాలు. నమస్తే.